గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. నేను నిఖత్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరిని చెరబట్టి తెలంగాణను ఎండబెట్టేలా ఏపీ కేంద్రం ఎత్తుగడ. నల్లమల్ల సాగర్తో భవిష్యత్తులో 184 టీఎంసీల మన నీళ్లకు గండి. పంచాయతీ ఫలితాలతో పల్లెల్లో ఫ్యాక్షన్ తరహాలో కాంగ్రెస్ గూండాగిరి. అధికార మదంతో బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. కామారెడ్డి జిల్లా సోమర్పేటలో బీఆర్ఎస్ నేత బాలరాజుపై హత్యాయత్నం. ఇవాళ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పరామర్శించనున్న కేటీఆర్. బీఆర్ఎస్ సర్పంచ్లను వేధిస్తే ఊరుకోబోమని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్. కష్టపడ్డ వారిని కాపాడుకునేందుకు జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్. ఫోన్లో బుక్ చేసుకుంటేనే యూరియా. రైతులపై రేవంత్ సర్కార్ మరో పిడుగు. బస్తాలే కేటాయింపు, పంపిణీలో కోతకు ఎత్తుగడ. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టుకు హైకోర్టు బ్రేక్. భూసేకరణ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సర్కార్కు జారీ. మెస్సీ టూర్లో 45 కోట్ల వరకు వసూలు చేసినట్టు పార్వతీరెడ్డిపై ఆరోపణలు. ఇండియా టూర్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోనే ఫోటోల దందా. రాష్ట్రంలో మరో 3 రోజులు కొనసాగనున్న తీవ్ర చలి తీవ్రత. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే మరో 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం.